విద్యార్థి దశ నుండే ఆర్గనైజేషన్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి పెళ్ళా శ్రీనివాసరావు అని చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మాజీ అధ్యక్షులు పోతిన బేసికంఠేశ్వరుడు, మాజీ కార్పొరేటర్ ఆవాల మారుతి, ఆక్వా డెవిల్స్ విభాగులు లింగిపిల్లి రామకృష్ణ, సీనియర్ నాయకులు రాంపేట శ్రీనివాసరావు మాస్టర్ అన్నారు. సోమవారం చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కళ్యాణ మండపం ఆవరణలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఆర్గనైజేషన్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి పెళ్ళా శ్రీనివాసరావుని కొనియాడారు. గత 15 సంవత్సరాలుగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కోశాధికారిగా విశేష సేవలు అందించి అందరి మన్ననలు పొందారని, గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ముఖ్య భూమిక పోషించారని, ఇటీవల విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని చొరవతో తనకు అప్పచెప్పిన బాధ్యతను నిర్వహిస్తూ అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా ఆయన పడుతున్న తపన అందరినీ ఆకర్షించిందన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఒక రాజకీయ ప్రతినిధిగా ఉన్నతమైన శిఖరాలు ఎదగాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో బొడ్డు వాసు, కనిచెట్టి లక్ష్మణరావు, ఒడిపిన రామచంద్రరావు, మాకిన సత్యనారాయణ, తమ్మిన సీను, పిళ్ళా సూరిబాబు, పణుకు రమేష్, పోతిన రమేష్ మరియు వారి మిత్రులు, అభిమానులు, శ్రేయాభిలాషులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
ఈరోజు మా చిరకాల మిత్రుడు, మా మా ఇంటి అల్లుడు పిల్లా శ్రీనివాసరావు, శ్రీ నగరా సీతారామ స్వామి మహాలక్ష్మీవారి దేవస్థాన కోశాధికారి, అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ సెక్రటరీగా ఉంటున్న పిల్లా శ్రీనివాసరావు గారి వాళ్ళ జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఈ చిట్టినగర్ అమ్మ మహాలక్ష్మీవారి దేవస్థాన కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్న మిత్రులకు అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి ప్రత్యేకంగా వాళ్ళ శుభాకాంక్షలు. ఈ 55వ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఆయన చేస్తున్నందుకు ఇంతగా యాక్టివ్గా అతని విద్యార్థి దర్శి నుంచి కూడా చాలా యాక్టివ్నెస్ లో ఉంటూ ఆర్గనైజేషన్స్ చేస్తూ, అలాగే చదువుకుంటున్నప్పుడే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్సి ఆర్గనైజేషన్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకి అతను అధ్యక్షుడిగా ఎంతకాలం సాగి తర్వాత ఆయన విద్యాదర్శి నుంచి యువజన దీంట్లో కూడా చేస్తూ తర్వాత తెలుగుదేశంలో కూడా ఒక ముఖ్య భూమికగా గత 10 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో వెన్నుదన్నుగా పార్టీ నియమాలకు ఉంటూ, అలాగే ఈరోజు మా దేవాలయానికి కూడా గత 15 సంవత్సరాల పైనుంచి ఎన్నో పదవులు అలంకరిస్తూ ఈ గుడి సేవా కార్యక్రమాలు చేస్తున్న పిల్లా శ్రీనివాసరావు జన్మదినోత్సవం జరుపుకోవడం, ఇవాళ మా అందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషదాయక విషయం. ఆయనకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయనకి పరిపూర్ణమైన ఆనందాన్ని, మంచి భవిష్యత్తుని, మంచి ఆయుష్ని, సిరి సంపదల్ని, శాంతి సౌభాగ్యాన్ని అమ్మవారి తల్లి మహాలక్ష్మి తల్లి, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ సీతారామచంద్ర ప్రభు ఆశీస్సులు ఎల్లవేళ ఉండి ఆయనకు మంచి జరగాలని కోరుకుంటూ, మరి ఆయన ఎంతో కష్టజీవి, సోషల్ మోటివిటీస్ లో కానీ ఏ కార్యక్రమాలు సరే ముందుండి నేను ఉన్నానని బోలాగా ఉండి, కొంచెం నోరు పెద్దదైనా మనసు మంచిది, విశాలంగా ఉంటుంది. ఆ దాంతో అందరికి కూడా ఏదొచ్చినా సరే తనంతా తను నిలబడి 10 మందికి సహాయం చేసే గుణం ఉన్న పిల్లా శ్రీనివాసరావు గారికి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు, ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఆయన శుభాకాంక్షలు. మా తమ్ముడు చిరంజీవి పిల్లా శ్రీనివాసరావు న్యాయవాది జన్మదినం మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో వారి మిత్రులు, బంధువులు అందరి సమక్షంలో జరుపుకోవడం శుభసూచకం. అట్లాగే వారి ముందుగా నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆయన చిన్నతనం నుంచే స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచే కూడా అనేక రకాల స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యమాలు నిర్వర్తించి అంచెలంచెలుగా ఎదిగి తన న్యాయవాది కోర్సు పూర్తి చేసి ఈరోజు ఎంతోమంది పేదలకి అండదండగా ఉంటూ న్యాయవాదిగా ఉంటూ వాళ్ళకి ఏంటంటే న్యాయ సహాయం చేస్తూ, అట్లాగే ఈ మధ్య ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డం, ఇంకా ముందు దాదాపు 10-12 సంవత్సరాలు ఇదే నగరాల కళ్యాణ మండపానికి కోశాధికారిగా ఉంటూ అనేక రకాల కార్యక్రమాలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, పేదల పాలిట ఏంటాడితే సహాయ కార్యక్రమాలు చేస్తూ అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చాడు. తమ్ముడు ఇంకా ఏంటాడితే రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు అలంకరించి ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ అవ్వాలని చెప్పి ఆ అమ్మవారి దయతోటి, మా అందరి ఆశీస్సులతోటి నా ఆకాంక్ష, నా శుభాకాంక్షలు మళ్ళీసారి తెలియజేస్తున్నాం మా తమ్ముడికి. మనందరూ సుపరిచితుడు, మంచి వ్యక్తిగా గుర్తింపు పొంది మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి డైనమిక్ లీడరు, న్యాయవాది బావగారు పిల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా ఉదయం నుంచి జరుపుకుంటూ ఉన్నాడు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అతను ఎంత డైనమిక్గా చురుకుగా ఉంటాడో అంతే విధంగా వారి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి, ముఖ్యంగా తండ్రి కంటే కూడా తల్లి దగ్గర నుంచి వచ్చినటువంటి గొప్పతనం ఏంటంటే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చాలా నమ్మకం కలిగినటువంటి వ్యక్తి. భగవంతుణ్ణి చాలా గొప్పగా కొలుస్తాడు. భగవంతుని సేవే నిజమైనటువంటి సేవ అనేటటువంటి సాంప్రదాయాలను కలిగినటువంటి వ్యక్తి. అందువల్లే మహాలక్ష్మమ్మ, సీతారామస్వామి వారు, ఏడుకొండల వారు అతన్ని గత 15 సంవత్సరాలు దరిదాపులుగా ఒక బ్రహ్మాండమైనటువంటి బాధ్యతతో అతన్ని ఆశీర్వదించి
వారి ద్వారా దేవస్థాన అభివృద్ధికి సేవలు చేయించుకుంటున్నారు. అది ఎవరి అంటే ఆ యొక్క భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క ఆశీస్సులు, అందువల్ల ఈ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు మా అన్నయ్య బేసన్నయ్య మా మారుతి గారు చెప్పారు, చిన్నతనం నుంచే నాయకత్వ పటిమ, దీంట్లో ఎక్కడా కూడా అనుమానాలు లేవు. కారణం ఆ రోజుల్లోనే ధీటుగా విజయవాడ మహానగరంలో ముఖ్యంగా ఎవరు ఎదిగినప్పటికీ కూడా విద్యార్థి రాజకీయాలని బేస్ చేసుకొని విజయవాడలో ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎదిగారు. ఆ పేర్లు ఇప్పుడు అనవసరం, అప్రస్తుతం. కానీ 2 ఆర్గనైజేషన్లు కూడా విద్యార్థి రాజకీయాలే బేసు. మరి అటువంటి విద్యార్థి రాజకీయాల్లో వాళ్ళ వంచన చేరకుండా తను స్వతంత్రంగా ఎస్ఫో అనేటటువంటి ఆర్గనైజేషన్ స్థాపించి, అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్వయంగా స్థాపించాలి అంటే ఎన్ని ఖర్చు ఉండాలండి. మరి ఆర్గనైజేషన్ ని ఆ రెండిట్ల నడుమ చాలా సక్సెస్ఫుల్ గా నడిపాడు. ఆ ఇరు వర్గాలు కూడా తులిక్కి పడ్డారు. ఎవరు ఇతను, ఏంటి ఇతని చరిత్ర అని. ఆ విధంగా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ని బ్రహ్మాండమైనటువంటి విజయవాడలో కేబిఎన్ కాలేజీలో కానీ సైదాపురం కాలేజీలో కానీ చాలా స్పీడ్గా నడిపాడు. చాలా మిత్రుల్ని అతను పోగేశాడు, అతని బాటలో పయనింపజేశాడు. విద్యార్థి సమస్యల పట్ల రాజీ లేని పోరాటాలు చేశాడు. విద్యార్థులకు అన్యాయం జరిగితే నేనున్నాను అంటూ భరోసా కల్పించినటువంటి ఆనాటి నాయకుడే పిల్లా శ్రీను. అది మెచ్చే కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ అతన్ని కృష్ణా జిల్లా NSUI అనేటటువంటి ఆర్గనైజేషన్ కి ఆ రోజుల్లోనే అతన్ని బ్రహ్మాండమైన పదవి ఇచ్చి గౌరవించింది. తర్వాత కాలక్రమేణా అతను తెలుగుదేశం పట్ల ఆకర్షితులయ్యి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాడు. అందుకు అనుగుణంగానే ఈ 57వ ఒళ్ళో గౌరవ పార్లమెంటు సభ్యులు చిన్ని గారు ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపించాడు. ఇటువంటి నాయకత్వం నాకు అవసరం, నా నాయకుడు లోకేష్కి అవసరం అని చెప్పి వారికి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా కూడా వారి చొరవతోనే నియమింపబడిన కానించి కూడా ప్రతిరోజు ఫేస్బుక్ చూడగానే పిల్లా శ్రీనివాసరావు ఉంటుంది. ఆ విధంగా తలవంతుగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, చైతన్యపరచడంలో కానీ చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. మరి గౌరవ పెద్దలందరూ చెప్పారు, వారు ఆ విధంగా పరిమితం అవ్వకూడదు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, ప్రభుత్వపరమైన పదవి, వారిని వరించాలి. ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికవుతేనే మన గౌరవ మర్యాదలు ఉంటాయి. కాబట్టి త్వరలో వారికి ఒక మంచి పదవి, ఫస్ట్ స్టెప్ వచ్చి దాని ద్వారా నగరానికి కూడా అతని సేవలు ఆ పదవి ద్వారా విస్తరించాలని మనసారా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చిన్ననాటి నుండి మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నా ఆత్మీయ సోదరుడు, ప్రముఖ న్యాయవాది పిల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఎంతమంది మిత్రులు హాజరవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ముందుగా పిల్లా శ్రీని గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది విద్యార్థి దశ నుంచి అతనితో కలిసి ప్రయాణంలో తన లీడర్షిప్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. అది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో కూడా పార్లమెంటరీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గానికి కార్యదర్శిగా వినూత్నంగా ఇవాళ ఏ నాయకుడు చేయని పద్ధతిలో ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సోషల్ మీడియా ద్వారా. అలాగే ప్రతిపక్షాలని తన చాతుర్యంతో, ప్రత్యేకమైన అవగాహనతో వాళ్ళు చేసేటువంటి అనవసరమైనటువంటి వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ వస్తున్నారు. మరి ఇప్పటికైనా చిన్ని గారు గుర్తించి ఆయనకు ఒక పార్టీ పరమైన పదవి వేశారు, అందుకు వారికి ధన్యవాదాలు. అలాగే వారికి రాజ్యాంగ పరమైనటువంటి మంచి పదవి దక్కాలని, ఈ చిన్ని గారి నేతృత్వంలోనే వారు మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని మేము మనసారా ఆకాంక్షిస్తున్నాం. మరి అన్ని రకాలుగా విద్యార్థి దశ నుంచి అతనితో తోడుగా ఉన్నాము, భవిష్యత్తులో కూడా తోడుగా ఉంటాము. మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మిత్రుడికి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఉదయం నుండి మన పెద్దలు, మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీ గారితో మొదలుకొని
ఈరోజు ప్రతి ఒక్క సెంటర్లో మా మిత్రులు, మా బంధువులు అందరూ కూడా, మన యూత్ అందరూ కూడా నాకు పేరు పేరున ఈ రోజున ఈ బర్త్డే కార్యక్రమం చేసిన గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మీ ద్వారా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి కూడా అమ్మవారు వైవాస ఆశీస్సుగా ఫుల్గా ఉండాలని, వాళ్ళ కోఆపరేషన్ ఎప్పుడూ నాకు ఇలాగే నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. Like, subscribe and press the bell icon for new updates.